జీవన్ రెడ్డి గారు మెయిన్గా తెలంగాణలో ఇప్పుడు రెండు అంశాలు. ఒకటి ఆపరేషన్ ఆకర్ష్, మీరైతే ఏది గత 10 ఏళ్ళుగా చేసి 39 మందిని చేర్చుకున్నారు మొత్తం వేరే పార్టీలు, బీఎస్పీ, సిపిఐ, టీడీపీ, కాంగ్రెస్, అన్ని పార్టీలలో చేర్చుకున్నారు మొత్తం మంది 39 మంది గత 10 ఏళ్ళుగా చేరిన వాళ్ళు. ఇప్పుడు మీకు వచ్చిన సీట్లు కూడా 39. అందులో సగం 1/3 అంటే 26 మందిని చేర్చుకోవడానికి రంగం సిద్ధమైపోయింది. అందులో ముగ్గురు, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, మీరు చెప్పిన కడియం శ్రీహరి, ముగ్గురు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇంకా 23 మంది వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇంకా 23 మంది టార్గెట్ వస్తాయి కదా 3 నెలల్లో. మరి మీరు తీసుకున్నప్పుడు రాలేదు కదా. మేము ప్రజాస్వామ్యబద్ధంగా 10th షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఆ రోజు 3/4 ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చి మెర్జ్ చేసుకోమంటే మెర్జ్ చేసుకున్నాం. కళ్యాణ్ గారు వినాలి మీరు. ఇప్పుడు మేమేమంటున్నాం, మేమేమంటున్నామంటే రాజ్యాంగబద్ధంగానే ఆ పార్టీలను మెర్జ్ చేసుకున్నాం. మీరు చెక్ చేసుకోండి, తప్పుంటే ఎవిడెన్స్ ఉంటే రికార్డు ఉంటే చూపియండి మాకు. అప్పుడు జరిగింది అది. దాని తర్వాత సుప్రీంకోర్టు డిసిషన్ కూడా వచ్చాయి దాని మీద. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే ఆ రోజు జరిగిన సంఘటన జరిగింది. ఈ రోజు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు కండువలు వేసుకున్నారు. తెల్లం వెంకట్రావు కానీ, దానం నాగేందర్ కానీ, రంజిత్ రెడ్డి కానీ, ఏంటంటే నిన్నటి వరకు వీళ్ళు ఏంటంటే ఈ పవర్ బ్రోకర్స్ అండి. వీళ్ళు కళ్యాణ్ గారు ఆర్ పవర్ బ్రోకర్స్. వీళ్ళు ఏంటంటే బల్బు ఉంటది, కరెంట్ ఉంటేనే వెలుగుతుంది, బల్బు లాంటి వ్యక్తులు అన్నట్టు. తెలుసు కదా, వెళ్ళారు కదండి. ఇప్పుడు అలాంటి వాళ్ళని చెప్తా ఉన్నాం. ఇలా ఇంత పెద్దగా చేసి మేము అన్నాం ఇదే రంజిత్ రెడ్డి గురించి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మీకు తెలుసా అండి? వినలేదు. ప్లీజ్ ఒక్కసారి వినండి కదా. మీరు వినంటే బాగుంటుంది కదా, ఒక్కసారి వింటే బాగుంటుంది. రేవంత్ రెడ్డిని సవాల్ అంటున్నాడు. వాడు గుడ్ల ఎంగిలి మెతుకులకు వాడు నమిలేసిన పొక్కలకు ఆశపడి సన్నాసులు కొంతమంది తయారై రేవంత్ రెడ్డిని సవాల్ అంటున్నాడు. వాడు గుడ్లమ్ముకునేటోడు బోడగుండోడు. నువ్వు రాజీనామా చేయి, వచ్చి సేవల్లో నా మీద పోటీ చేద్దాను. ఒరే సన్నాసుడా, నువ్వు తాడా బొంగరం రా, నువ్వు ఉంటావో ఊర్తావో తెలియదు. ఇప్పుడు ఈ తాడా బొంగరం కూడా ఆయనకు అవసరం వచ్చింది. ఈయన పోయి ఆయన దొడ్డే వచ్చిండు. ఏ దొడ్డే వచ్చిండు? కాంగ్రెస్. అందుకోసం పవర్ బ్రోకర్ అంటున్నా. అమ్మ పాలు దాగి అమ్మ రొమ్ము కోసే ఈయన రంజిత్ రెడ్డి అంటే ఆయన అమ్మ పాలు నిన్నటిదాకా పొద్దున ముఖ్యమంత్రి, మధ్యాహ్నం కేటీఆర్ దగ్గర ఉండి ఇక్కడ ఈ పార్టీలో ఒక గుడ్లు అమ్ముకునే వ్యక్తి, కోళ్ళు అమ్ముకునే వ్యక్తి, కోళ్ళకు సూదులు ఇచ్చే డాక్టర్. ఈయన మనుషుల డాక్టర్ కాదండి, మనుషుల డాక్టర్ కాదు మిస్టర్ కళ్యాణ్ గారు, కోళ్ళ డాక్టర్, వెటర్నరీ డాక్టర్. ఈయన ఆ కోళ్ళ దాన అమ్ముకునే వ్యక్తిని తీసుకొచ్చి ఈ దేశంలో అత్యున్నత స్థానమైనటువంటి పార్లమెంటులో ఎంపీగా పంపించిన కేసీఆర్ గారికి తన సొంత కూతురు సిబిఐ ఈడీ అరెస్ట్ చేసే రోజు, అదే రోజు ఈయన పోయి రేవంత్ రెడ్డి గారితో నవ్వుకుంటా కండు కప్పుకుని బాగా చేసిన మోసమే రేవంత్ రెడ్డికి చేస్తాడు. పుట్టిందే మోసాలల్లా ఈ రేవంత్ రెడ్డి, ఈ రంజిత్ రెడ్డి అన్నట్టు ఆయన అలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేసింది ఎవరు అని అడుగుతున్నాను. ఇప్పుడు పార్టీలు ఉండేయండి, రంజిత్ రెడ్డి ఎవరికి తెలుసా అండి? కోళ్ళ దాన అమ్మేది. అది కాకపోతే ఇంకోటి, ఆ కోళ్ళ దాన సప్లై చేసి వాళ్ళ భూములు గుంజుకున్నాడు. బండ్ల గణేష్ లాంటి భూములు 100 ఎకరాలు గుంజుకున్నాడు. చెప్తా ఉన్నా నేను. ఈయన చరిత్ర ఇది. ఇలా ఈయన దేవురండి కరీంనగర్లో పుట్టుడు బతకనికి వచ్చింది వరంగల్ నుంచి హైదరాబాద్కి వచ్చిండు. హైదరాబాద్కి వచ్చి చేవెళ్ళకి పోయిండు. అట్లాంటి వ్యక్తిని నోవే కన్సర్న్ విత్ చేవెళ్ళే, ఊరు కాదు, పల్లె కాదు, పుట్టింది కాదు, ముత్తాత కాదు, తాత కాదు, వాళ్ళ నాయనమ్మది చేవెళ్ళే కాదు, ఆయన్ని ఇలా గెలిపించి ఎంపీ చేసి ప్రభుత్వం ద్వారా ఎన్ని రకాల లబ్ధి పొంది ప్రభుత్వంని మా దగ్గర అవినీతి కుంపటి వేసి ఇక్కడ పేరు మాకు చెడ్డ పేరు తీసుకొచ్చి మక్కల కుంభకోణం అన్నాడు. ఆ కుంభకోణం చేసి ఆయన ఇలా ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే ప్రజలు చీదరించుకుంటారండి. 3వ ప్లేస్ వస్తున్నాడు రంజిత్ రెడ్డి గారు. 3వ ప్లేస్ వస్తున్నాడు. కడియం శ్రీహరి గారికి ఏం తక్కువ చేశామండి? కడియం శ్రీహరికి ఎంత తక్కువ చేశాం? 2 సార్లు ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం, కేంద్రంలో పార్లమెంట్లో ఎంపీ. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ బిడ్డే కావ్యకు టికెట్ ఇచ్చాం. కేకే గారికి ఏం తక్కువ చేశామండి? బొంతు రామన్నారికి ఏం తక్కువ చేశాం? మొదటి మేయర్. కేకేఆర్ కూతురు మేయర్, విప్లవ్ చైర్మన్ ఇచ్చాం. ఈయనకు సెక్రటరీ జనరల్ ఇచ్చి ముఖ్యమంత్రి గారు కూర్చున్న పదవి పక్కన వచ్చి కూర్చున్నటువంటి వ్యక్తి. మహేందర్ రెడ్డి 2 సార్ల మంత్రి. ఎందుకు పవర్ బ్రోకర్లు అంటే కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్లో, టీడీపీ ఉంటే కడియం శ్రీహరి అక్కడ మినిస్టర్, మళ్ళా టీఆర్ఎస్ వస్తే ఇక్కడ డిప్యూటీ సీఎం, మళ్ళీ కాంగ్రెస్ పోతే అక్కడ ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఇట్లాంటి వాళ్ళు. రంజిత్ రెడ్డి ఇప్పుడు అవినీతి చేయకపోతే, అక్రమ సంపాదన లేకపోతే, భూ కబ్జాలు లేకపోతే, భూములలో ప్రాబ్లమ్స్ లేకపోతే వీళ్ళు కాంగ్రెస్ లో పోయి క్యూ ఎందుకు పడతారండి?
ఎవడు పిలిచాడు వీళ్ళని? రేవంత్ రెడ్డి అసలు ఇన్విటేషన్ చేయలేడు వీళ్ళకి. బలవంతంగా మా ఇంటికి రా సార్ అని చెప్పి పిలిపించుకొని ఇంట్లో కూర్చుండబెట్టుకొని రేవంత్ రెడ్డి గారు నట్టించి మేము రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడు వినాలి అసలు ఒక్క నిమిషం. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు, తిన్న ఇంట్లో ఉంచేటోళ్ళు, అమ్మ పాలు దాగి అమ్మ రొమ్ము కోసేటోళ్ళు రేపు పొద్దున రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తారు. అలాంటి వాళ్ళని మీరు కూడా తీసుకున్నారు అనేది ఒక పాయింట్. అనుభవం వచ్చింది కదా ఇయ్యాల, అనుభవం వచ్చింది కదా మాకు. ఇప్పుడు కాదు, పొందాల మోసగాళ్ళండి. ఫాదర్ ఆఫ్ ద చీటర్ ఈ రేవంత్ రెడ్డి, ఫాదర్ ఆఫ్ ద చీటర్. చేయవల్ల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ విధంగా అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చిన వాళ్ళని ఓడించినా మీరు అందరు చూసిరు. ఇయ్యాల మళ్ళీ అదే పరిస్థితి. ఇయ్యాల టికెట్ ప్రకటించిన తర్వాత అత్యంత విశ్వాసఘాతకుడు అండి. దేవుడు లాంటి కేసీఆర్ కు మోసం చేస్తాడా అండి రేవంత్ రెడ్డి గారు, రంజిత్ రెడ్డి గారు? దేవుడు లాంటి కేసీఆర్ కు మోసం చేస్తారండి. కడియం శ్రీహరి గారు నిన్నటి దాకా ఉండి ఇన్ని పదవులు అనుభవించి మా ముఖ్యమంత్రి గారిని మోసం చేస్తారా మా కేసీఆర్ గారిని? రైట్. ఇప్పుడు వాళ్ళు మోసాలు చేశారని మీరు అడిచి గీ పెట్టడం వల్ల మీకు వచ్చే లాభం లేదు, ఒకటో పాయింట్. రెండోది, చేసిన వాళ్ళకు దమ్ముంటే కడియం శ్రీ గారు రిజైన్ చేసిపోవాలా, బై ఎలక్షన్ కోరుకోవాలా, ఎన్నికలు రావాలి, తెల్ల వెంకట్రావు దగ్గర రావాలి, దానం నాయన దగ్గర బై ఎలక్షన్లకు వెళ్ళమని. ఇలా 6 గ్యారంటీలు, 420 గ్యారంటీలు, 420 అంటున్నారు కదా, 420 పథకాలు, 5 గ్యారంటీ, 25 గ్యారంటీ అన్నారు కదా, 5 న్యాయం ఇవి ఉన్నాయి కదా. దమ్ముంటే రిజైన్ చేసి రమ్మని చెప్పండి.